సబ్కా మాలిక్ ఏకే అందరికీ అర్థమైపోయింది అనుకుంటాను. నేను వచ్చేసి ఇప్పుడు సౌత్లోనే ది బిగ్గెస్ట్ షిరిడి అయిన సౌత్ షిరిడి సాయిబాబాను చూపిద్దామని మీకు వచ్చాను. సో ఎంట్రీ అవ్వగానే మీకు పెద్ద గోపురం ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మీకు పూజా సామాగ్రి మొత్తం అవైలబుల్గా ఉంటుంది. సో మీరు బయటైనా కొనుక్కోవచ్చు, లోపలైనా కొనుక్కోవచ్చు. సో ఎంట్రీ మొత్తం ఇలా ఉంటుంది, మీకు కొంచెం డిఫరెంట్గా. అండ్ లెఫ్ట్ తీసుకుంటే మీకు వచ్చేసి ఇక్కడ షిరిడి సాయిబాబా ఫొటోసు అండ్ ఆయన సంథింగ్ కొన్ని ఉన్నాయి. దాంతోపాటు ఆయన పల్లకి కూడా ఉంటుంది. సో ఇది ఒకసారి చూడండి ఎలా ఉంటుందో మీకు. సో ఇదన్నమాట నేను చెప్పింది. ఇప్పుడు మీకు చెప్పాను కదా సాయిబాబా పల్లకి అది. దాని తర్వాత కొంచెం ముందుకెళ్ళి ఇంకొక లెఫ్ట్ తిరగగానే మీకు ఇక్కడ వచ్చి శివుడి గుడి ఉంటుంది. సో లోపల శివుడి గుడితో పాటు సాయిబాబా ఫొటోస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే అందరూ మామూలుగా బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. సో అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే కింద పట్టాలు చూడండి. మీరు మధ్యాహ్నం వస్తే ఎండకి మీ కాళ్ళు కందకుండా ఉండడానికి ఆ పట్టాలు వేస్తారు. ఆ పట్టాలని వాటర్తో ఫుల్ చేస్తారు. సో అలా ముందుకు వెళ్తున్నాను నేను స్టెప్ బై స్టెప్. సో అలా ముందుకు వెళ్ళగానే చాలా ప్లెజెంట్గా నాకు అనిపించింది ఆ నేచర్ అంతా నాకు. సో అలా మొత్తం ఆర్కిటెక్చర్ అంతా చూస్తే నాకు చాలా బాగా నచ్చింది. పైనంతా మీకు నెమలికల్ డెకరేషన్లా అనిపించింది. రూఫ్ చూడండి, రూఫ్ టాప్ అసలు వేరే లెవెల్. అసలు అక్కడి నుంచి ఆ వెలుగులో అక్కడ మీకు సాయిబాబా గారు కనిపిస్తారు. అలా సాయిబాబా గారిని అలా కన్నుల విందుగా చూస్తూ ఉంటే మా ఫ్రెండు దాని ప్రాముఖ్యతని అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇతనే మా ఫ్రెండ్. సో ఒకసారి అందరూ హాయ్ చెప్పండి. ఎక్కడైనా కనిపిస్తే గుర్తు చేయండి ఈ వీడియోలో తను కూడా ఉన్నాడని. సో దాని తర్వాత వచ్చేసి మీకు అక్కడి నుంచి కెమెరా అలౌ చేయట్లేదు. సో నేను కెమెరాని ఏం చేస్తానంటే నా మొబైల్లో పెట్టుకుని వెళ్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే సేమ్ షిరిడి లాగే ఉంటుందని అంటున్నాడు. నాకు అర్థం కాలేదు, అంటే నేను చూడలేదు కాబట్టి నాకు తెలియదు. సో ఇక్కడ సాయిబాబా గారు ఉన్నారు. సాయిబాబా గారి ముందు సమాధి ఉంది. సమాధి దాని తర్వాత లెఫ్ట్ సైడ్లో సాయిబాబా గారి పాదాలు ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళందరూ అక్కడ వరకు వెళ్ళి సాయిబాబా పాదాల మీద పడి ఏదైనా ఉంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. సో సాయిబాబా గారి బ్లెస్సింగ్స్ తీసుకొని దాని తర్వాత ఆయన బ్యాక్ సైడ్ నుంచి మనం ముందుకు వెళ్ళాలి. ఆ బ్యాక్ సైడ్ రాగానే నా ఫేవరెట్ వన్ శ్రీకృష్ణుడు మొత్తం నాకు కనిపించేశాడు. ఎంత హ్యాపీగా అనిపించిందంటే నాకు అంత హ్యాపీనెస్లో నేను కిందికి వెళ్తే ఇది అండర్ గ్రౌండ్ వచ్చేసి. ఈ అండర్ గ్రౌండ్లో ఏంటంటే ఇక్కడ మీరు కూర్చొని సాయిబాబా గారి పురాణం ఏదైనా ఉంటే ఆ బుక్స్ కానివ్వండి, ఆ మంత్రాలు ఏమైనా చదువుకుంటూ ఉండొచ్చు. దాంట్లోనే మళ్ళీ మీకు శివలింగం కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి శివుడు ఉంటారు. సో ఇక్కడ శివలింగం మీకు దర్శనం ఇస్తుంది. దాని బ్యాక్ సైడ్ రాగానే మీకు మళ్ళీ సాయిబాబా గారి బొమ్మ కనిపిస్తుంది. సో మీరు అక్కడ మళ్ళీ బ్లెస్సింగ్ తీసుకోవచ్చు. సో అలా మొత్తాన్ని అలా చూసుకుంటూ నేను మొత్తం ఎంజాయ్ చేస్తూ అలా వచ్చేసాను. సో అలా బయటికి రాగానే ఇది ఇంకా బయటికి వెళ్ళే మార్గం అనమాట. సో ఇక్కడ మనకు ప్రసాదం పెడుతున్నారు, పులిహార. మన గుడిలో పెట్టినట్టు కొంచెం పెట్టట్లేదు, తిన్నంత పెడుతున్నాడు. ఆడు మనోడే, మన ఫ్రెండే. సో ఇదంతా మీకు అక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇవి మీరు కావాలంటే ఇంటికి వెళ్ళేటప్పుడు కొనుక్కోవచ్చు. ఈ బుద్ధుడు చూడండి ఎంత బాగున్నాడు, ఎంత క్యూట్గా ఉన్నాడు. అండ్ మీకు సాయిబాబా మొత్తం బొమ్మలే కనిపిస్తాయి ఇక్కడ. బుద్ధుడు బొమ్మలు, సాయిబాబా బొమ్మలు, వినాయక స్వామి బొమ్మలు. సో మొత్తానికి అలా సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా నా చిన్న ఛానల్ని. ఎంతో కష్టపడుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.